మన సబ్స్క్రైబర్ ఒక మంచి డౌట్ అడిగారు. ఏంటంటే పర్సన్‌కి డయాబెటిస్ ఉందంట అండ్ మజిల్ లాస్ అవుతుందంట. సో, ఇలాంటప్పుడు ఏం చేయాలి? అన్నిటికంటే మెయిన్ ఏంటంటే ఫస్ట్ షుగర్ కంట్రోల్ ఉందా? లేదా? అనేది చూసుకోవాలి. నార్మల్‌గా ఏమవుతుంది? షుగర్ కంట్రోల్‌లో లేకపోయినా ఈ మజిల్ లాస్ అనేది కూడా జరుగుతుంది. అండ్ వీక్‌నెస్ ఉండడం, నీరసంగా ఉండడం ఇదంతా జరుగుతుంది. సో, ఫస్ట్ థింగ్ ఏం చేయాలి? షుగర్ అనేది టైట్ కంట్రోల్‌లో ఉండాలి. ఆ షుగర్ అనేది టైట్ కంట్రోల్ ఉన్న తర్వాత నెక్స్ట్ చేయాల్సిందేంటంటే డైట్‌కి రావాలి. డైట్‌లో ఏంటంటే నార్మల్‌గా అందరూ ఏం చేస్తారు? ఈ మధ్యాహ్నం పూట కొంచెం రైస్ తీసుకోవడం, రాత్రి పూట ఈ జొన్న రొట్టె గానీ, గడక గానీ, నాట్రవ ఇలాంటివి తీసుకోవడం, మార్నింగ్ పూట లైట్ బ్రేక్‌ఫాస్ట్ చేయడం ఇలాంటివి చేస్తారు. బట్ అక్కడ చేసే మిస్టేక్ ఏంటంటే, ఈ కార్బ్స్ అనేది మీరు తక్కువగా తీసుకుంటారు. అదైతే ఓకే. నో ప్రాబ్లమ్. ఈ ప్రోటీన్ అనేది సరిగ్గా తీసుకోరు. నార్మల్‌గా చాలామందికి ప్రోటీన్ తీసుకోవాలా వద్దా అనేది డౌట్ ఉంటుంది. అయితే ఈరోజు మీకు ఈ వీడియోలో ప్రోటీన్ ఫుడ్ ఏది తీసుకోవాలి, ఏది తీసుకుంటే బెస్ట్ ఆప్షనో చెప్తాను. నార్మల్‌గా ఈ కార్బోహైడ్రేట్స్ తోటి షుగర్ పెరిగినంత ప్రోటీన్ ఫుడ్ తీసుకుంటే షుగర్ అనేది పెరగదు. సో, ఈ ప్రోటీన్ అనేది చాలా ఇంపార్టెంట్. అలా తీసుకోవడం వల్ల మీకు వీక్‌నెస్ అనేది ఉండదు, మజిల్ లాస్ అనేది ఉండదు అండ్ మీరు యాక్టివ్‌గా కూడా ఉంటారు. సో, ప్రోటీన్‌లో ఏం తీసుకోవాలి? మెయిన్‌గా అయితే ఎగ్ వైట్స్. మెయిన్‌గా డైలీ ఒక ఎగ్ వైట్ యా 2 ఎగ్ వైట్స్ అంటే చేసే పనిని బట్టి 1 ఎగ్ వైట్ యా 2 ఎగ్ వైట్స్ తీసుకోవచ్చు. ఎగ్ వైట్స్ వల్ల ఏం ప్రాబ్లమ్ ఉండదు. మరి ఎగ్ యెల్లోలో గూడా కొందరు ప్రోటీన్ ఉంటదంటారు గదా! యెల్లోలో గూడా హెల్తీ ఫ్యాట్స్ ఉంటాయంటారు గదా! అంటారు గదా! సో, పర్ డే మీరు డైలీ ఒక హోల్ ఎగ్ తీసుకోవచ్చు. అంటే ఎగ్ వైట్‌తో పాటు లోపలున్న నీలం గూడా తీసుకోవచ్చు. బట్ వన్ కండిషన్ ఏంటంటే దాంట్లో హెల్తీ ఫ్యాట్స్‌తో పాటు కొన్ని సాచురేటెడ్ ఫ్యాట్స్ ఉంటాయి. అది కొంచెం గుండెకి మంచిది కాదు. ఎందుకంటే, అది ఎవరికంటే ఇప్పుడు ఎవరైతే హార్ట్ సర్జరీస్ గానీ, హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, లేకపోతే కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్నవాళ్ళు, ఈ యెల్లో అనేది అవాయిడ్ చేయాలి. మిగతా వాళ్ళెవరైతే ఉన్నారో వాళ్ళు యెల్లో గూడా తీసుకోవచ్చు. డైలీ ఒక యెల్లో అట్లా తీసుకోవచ్చు. లేకపోతే ఆల్టర్‌నేట్ డే ఒక యెల్లో తీసుకోవచ్చు. అలా తీసుకోవడం వల్ల మనకు హార్ట్‌కి కావాల్సిన హెల్తీ ఫ్యాట్స్ దొరుకుతాయి. హెల్తీ ఫ్యాట్స్‌తో కంపేర్ చేసుకుంటే ఈ బ్యాడ్ ఫ్యాట్స్ అనేది చాలా తక్కువగా ఉంటాయి. సో, నో ప్రాబ్లమ్. డైలీ ఒక ఎగ్ వైట్ 2 ఎగ్ వైట్స్ మాక్సిమం 3 ఎగ్ వైట్స్ అలా తీసుకోవచ్చు. అండ్ 1 ఎగ్ యెల్లో డైలీ ఆల్టర్‌నేట్ ఇలా తీసుకోవచ్చు. ఎగ్ వైట్స్ అయిపోయిందా? నెక్స్ట్ ఏంటంటే ఈ స్ప్రౌట్స్. స్ప్రౌట్స్ అన్ని టైప్ ఆఫ్ స్ప్రౌట్స్ అని మొలకలు అంటాం గదా! లేకపోతే శనగలు గానీ, లేకపోతే పెసర్లు ఇవన్నీ మొలకలు మార్నింగ్ మీరు ఒక 1 కప్ ఆఫ్ స్ప్రౌట్స్ అట్లా మార్నింగ్ అని ఏదైనా ఒక టైంలో స్ప్రౌట్స్ తీసుకోండి. అది గూడా హై ప్రోటీన్ డైట్. దాంతోటి కూడా షుగర్ ఎక్కువగా పెరగదు. నెక్స్ట్ వచ్చినట్టయితే మిల్క్. మిల్క్ గూడా తీసుకోవచ్చు. మిల్క్ గూడా చాలా మంచిది. దాంట్లో కూడా ప్రోటీన్ మంచిగుంటుంది. అయితే మిల్క్‌లో గూడా మరి క్రీమ్ మిల్క్ తీసుకోవాలా? టోన్ మిల్క్ తీసుకోవాలా? అని డౌట్స్ ఉంటాయి. టోన్ మిల్క్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే క్రీమ్ మిల్క్‌లో మళ్ళీ ఫ్యాట్స్ ఎక్కువ ఉంటాయి. అది హెల్త్‌కి గూడా మంచిది కాదు. బెటర్ ఏంటంటే టోన్డ్ మిల్క్ తీసుకోవాలి. ఈ ప్రోటీన్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకోటేంటంటే కర్డ్ గూడా ఈ డైట్‌లో యాడ్ చేసుకోవచ్చు. పన్నీర్. పన్నీర్‌లో గూడా మంచిగా ఉంటుంది. ఏంటి ప్రోటీన్ అనేది మంచిగా ఉంటుంది. మరి నాన్ వెజ్ హై ప్రోటీన్ ఫుడ్ కదా! మరి నాన్ వెజ్ తీసుకోవచ్చా లేదా? నార్మల్‌గా అయితే చికెన్ ఎక్కువగా ప్రిఫర్ చేయాలి. స్కిన్‌లెస్ చికెన్. నార్మల్‌గా చికెన్ మీరు వీక్లీ వన్స్ మాక్సిమం ట్వైస్ అలా తీసుకోవచ్చు. చికెన్ గూడా బెస్ట్ ఆప్షన్. దాంట్లో గూడా మంచి ప్రోటీన్ ఉంటుంది. అదే కాకుండా రెడ్ మీట్ కూడా తీసుకోవాలి. రెడ్ మీట్ ఏంటంటే కొలెస్ట్రాల్ కొంచెం ఎక్కువ ఉంటుంది. ఈ నార్మల్ చికెన్‌తో కంపేర్ చేసుకుంటే. సో, అది కూడా మీ డైట్‌లో ఇంక్లూడ్ చేసుకోవచ్చు. ఈ మటన్ ఏంటంటే వీక్లీ వన్స్ మంత్లీ ట్వైస్, థ్రైస్ అట్లా తీసుకోవచ్చు. నో ప్రాబ్లమ్. అది కూడా ఫ్రై చేసుకోకుండా మీరు చికెన్ మటన్ అనేది ఆయిల్ తక్కువ యూజ్ చేసి నార్మల్‌గా పీసెస్ అనేది తీసుకోవచ్చు. ఇది గూడా మంచి గుడ్ ఆప్షన్. ఈ ప్రోటీన్ ఫుడ్‌లో ఇది మీ డైట్‌లో యాడ్ చేసుకోండి. ఇంకోటేంటంటే ఈ బాదాం గూడా సోక్ చేసుకొని ఎర్లీ మార్నింగ్ బాదాం గూడా మీ డైట్‌లో యాడ్ చేసుకోవచ్చు. ఇవి రెగ్యులర్‌గా మనం వాడే ప్రోటీన్ ఫుడ్స్. ఇదైతే మీ డైట్‌లో యాడ్ చేసుకోండి. కొందరికేంటంటే ఈ డయాబెటిస్‌లో అండ్ హైపర్ టెన్షన్‌లో గూడా యూరిన్‌లో ప్రోటీన్ లాస్, ఆల్బుమిన్ లాస్ అనేది ఉంటుంది. సో, మరీ అంత ఎక్కువగా ఉండి దానివల్ల కాళ్ళ వాపులు అలా ఏమైనా వస్తున్నట్టయితే మీరు ఇంకోటి ఏం చేయొచ్చంటే మీరు ప్రోటీన్ పౌడర్ తీసుకోవచ్చు. అంటే బయట దొరికే ఇవి ఇట్లాంటివి కాదు. నార్మల్‌గా ఇప్పుడు మంచి బ్రాండ్‌యి మనకు మెడికల్‌యి దొరుకుతాయి గదా! సో, అలా ప్రోటీన్ పౌడర్ మీరు ఒక 2 స్కూప్స్ మనం మిల్క్‌లో యాడ్ చేసుకొని తీసుకుంటే అది కూడా హై ప్రోటీన్ డైట్. సో, దీంతో పాటు ఇవి మనం ప్రోటీన్ ఫుడ్ తీసుకుంటే మజిల్ గూడా మంచిగుంటుంది. దాంతో పాటు ఏం చేయాలంటే ఎక్సర్సైజ్. ఎక్సర్సైజ్‌లో నార్మల్‌గా అందరూ ఏం చేస్తారు? వాకింగ్ చేస్తారు. వాకింగ్ వల్ల మజిల్ అనేది బిల్డ్ అవ్వదు.
అదొకటి మీరు గుర్తు చేసుకోండి. ఎప్పుడన్నా స్ట్రెంత్ ట్రైనింగ్ ఎక్సర్సైజ్ అంటాం. అంటే మీరు ఈ వెయిట్ లిఫ్టింగ్ చేయడం గానీ, ఈ స్ట్రెంత్ ట్రైనింగ్ ఎక్సర్సైజ్ లేకపోతే ఈ డంబెల్స్ చిన్న చిన్న డంబెల్స్ వాడడం గానీ, ఈ పుషప్స్ గానీ, ఇట్లాంటివి మీరు స్ట్రెంత్ ట్రైనింగ్ ఎక్సర్సైజెస్ చేశారనుకోండి, మీకు మజిల్ అనేది మంచిగా బిల్డ్ అవుతుంది. వాకింగ్‌తో పాటు కొంచెం టైం ఇది గూడా చేయొచ్చు. అర్థమైంది గదా! ఇలా చేస్తే మీ మజిల్ లాస్ అనేది ఉండదు. ఈ 3 మెయిన్ పాయింట్స్ ఏంటంటే ఫస్ట్ థింగ్ షుగర్ కంట్రోల్‌లో ఉండాలి. సెకండ్ థింగ్ హెల్తీ ప్రోటీన్ డైట్ తీసుకోవాలి. థర్డ్ థింగ్ స్ట్రెంత్ ట్రైనింగ్ ఎక్సర్సైజెస్. ఈ 3 మీ డైట్‌లో మీ హెల్తీ లైఫ్ స్టైల్‌లో యాడ్ చేసుకున్నట్టయితే మీ మజిల్ లాస్ అనేది ఉండదు. హెల్తీగా ఉంటారు. అండ్ యాక్టివ్‌గా అండ్ ఎనర్జిటిక్‌గా ఉంటారు. సో, నా వీడియో గనుక నచ్చినట్టయితే వీడియో తెలియని వాళ్ళకి గూడా షేర్ చేయండి. మీకు గూడా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. దాని గురించి కూడా ఒక వీడియో చేస్తాను. థాంక్ యూ.